హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా. అలాగే మీకు ర్యాంక్స్ కూడా రిలీజ్ చేశారు కదా. మరి మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అలాగే మీరు ఎన్ని కాలేజెస్కి ఎలిజిబుల్, అలాగే మీరు ఏ బ్రాంచ్కి ఎలిజిబుల్ అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనం ఎలా ఎలిజిబుల్ అని తెలుసుకోవాలంటే మరి ఇలా మనకి ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ యువర్ ర్యాంక్ అని అడుగుతుంది. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం 1వ ర్యాంక్ అనేది క్లిక్ చేసుకున్నాను. అలాగే రిజర్వేషన్ అనేది అడుగుతుంది. నేను బీసీబీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. మీ ర్యాంక్ ఎంత అయితే అంత సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి డిప్లొమా ఇంజనీరింగ్, యూజీ డిప్లొమా ఇంజనీరింగ్, పాలిటెక్నికల్ ఇలా ఉంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఫిమేల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చెక్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి. చెక్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ బీసీబీ కేటగిరీకి 114 కాలేజెస్కి ఎలిజిబుల్ అన్నమాట. మరి ఏపీ పాలిసెట్కి సంబంధించి మరి నేను సెలెక్ట్ చేసుకున్న దానికి 114 కాలేజెస్కి ఎలిజిబుల్. అవి ఏంటి అనేది కిందనే ఉంది చూడండి. అలా కిందకి స్క్రోల్ చేస్తుంటే ఒక్కొక్క కాలేజ్ ఓపెన్ అవుతుంది. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్. మన ఓపెన్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు. రౌండ్ 1 బీసీబీ ఫిమేల్కి క్లోజింగ్ ర్యాంకు ఈ కాలేజెస్లో 61,174. అలాగే కింద కాలేజెస్లో 1,44,517 క్లోజింగ్ ర్యాంక్ అనమాట. ఈ లోపు ర్యాంక్ ఉంటే మీకు అక్కడ వస్తుందన్నమాట, ఆ బ్రాంచ్కి సంబంధించి. అలాగే ఫీజు కూడా అక్కడ పక్కన ఇచ్చారు. టోటల్ ఫీజు 75,000 అన్నమాట. మనకి ఇలా ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. మరి మీకు వచ్చిన ర్యాంక్కి అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఇంకో ర్యాంకు అలా నేను సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటే సపరేట్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మరి నేను సెలెక్ట్ చేసుకున్న ర్యాంక్కి ఇక్కడ నెక్స్ట్ టైం సెలెక్ట్ చేసుకున్న ర్యాంక్కి 2 కాలేజెస్ మాత్రమే ఇచ్చారు ఆప్షన్లో. ఈ విధంగా అయితే ఉంటుందండి. మీ ర్యాంక్ ఎంతో, మీ క్యాస్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. మీరు సెలెక్ట్ చేసుకొని మీ ర్యాంక్ బట్టి చూసుకోండి. ఇంకా ఏమైనా పాలిసెట్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే పాలిసెట్కి కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూడండి. ఆ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.